రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజా దీవెన యాత్రను జిల్లా అధ్యక్షులు రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ ప్రారంభించారు. నియోజకవర్గంలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ 3లోని దుర్గాదేవి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్రను ప్రారంభించారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 పథకాలను ప్రజలకు వివరించేందుకు ప్రతిరోజు వివిధ డివిజన్లో ఈ యాత్ర కొనసాగుతుందని ఆయన అన్నారు. నేటి నుండి ఈ నెల 17 వరకు మొదటి విడతగా యాత్రను సాగనుందని తెలిపారు. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాలను వివరించేందుకే ఈ పాదయాత్ర చేపట్టినట్లు జిల్లా అధ్యక్షులు రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ తెలిపారు. ఓసీపీ 3లో సింగరేణి కార్మిక బంధువుల ఆశీర్వాదం తీసుకొని, దుర్గామాత ఆశీర్వాదం తీసుకొని, ఆ మహాతల్లి ఆశీర్వాదంతో ప్రజల వద్దకు మరోసారి గత 4.5 సంవత్సరాలుగా ఇప్పటికే దాదాపు 8 సార్లు ప్రతి ఒక్కరిని కలిసాం. ప్రతి ఒక్క కుటుంబాన్ని కలుస్తూ వారి సాధక బాధకాలు తెలుసుకుంటూ, భయపడకండి, ధైర్యంగా ఉండండి, మేమున్నామని కాంగ్రెస్ పార్టీ భరోసా ఇస్తూ ముందుకు పోతూ ఆ ప్రాంత సమస్యలు తెలుసుకొని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలిసే విధంగా పోరాటం మొదలుపెట్టాం. స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే కేసీఆర్ పాలకులు ఉన్నారో ఇక్కడ ఎమ్మెల్యేతో సహా ఇలా ప్రజలను, ప్రజా నాయకులను లక్షల రూపాయలు పెట్టి కొంటా ఉంటే ఇలా ప్రజలందరూ కూడా భయపడకండి, కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగండి, ఇలా నాయకులు పోయినంత మాత్రాన మీరు వెనక్కి పోవద్దు, మేమంతా మేము మీతో పాటు ఉన్నామని చెప్పి ఈరోజు మాకు సహకరిస్తా ఉన్నారు. మరి అదే మాదిరిగా సోనియమ్మ ఇచ్చినటువంటి పథకాలు గ్యారంటీ ఏవైతే ఉన్నాయో ఆ 6 గ్యారంటీ కాదు, ప్రతి ఒక్క పెళ్ళైన చెల్లెకి నెలకు 2500 ఇస్తాం. ఇలా కాంగ్రెస్ కోటేస్తే 2000 పెన్షన్ ఇయ్యమని చెప్తున్నట్టు కేసీఆర్కి భయపడకండి, 2000 కాదు 4000 పెన్షన్ ప్రతి అమ్మకి, ప్రతి నాన్నకి ఇస్తాం. ఇలా దోపిడీ, బూడిద దోపిడీ, ఇసుక దోపిడీ, భూముల దోపిడీ, కొలువుల దోపిడీ, ఈ ప్రాంతాన్ని టోటల్ గా బొందలగడ్డ చేస్తున్న వ్యక్తికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది. మీరు ఒక్కసారి ప్రతి ఒక్కరు చైతన్యవంతులను ఈ ప్రాంత ప్రజలు ఆలోచించాలి, సహకరించాలి. ఒక్క అవకాశం కాంగ్రెస్ కి ఇవ్వండి. ప్రజాపాలన తెలంగాణ ఏదైతే ఇచ్చిందో మన మనోభావాలను గుర్తించి